పల్నాడు జిల్లా వ్యాప్తంగా పార్టీ పదవుల కోసం సుమారు 1500 దరఖాస్తులు వచ్చాయని, ఇక్కడ సేకరించిన ప్రతి ఒక్క అప్లికేషన్ను పార్టీ అధిష్టానానికి పంపడం జరుగుతుందని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. నరసరావుపేటలో జనసేన పార్టీ నిర్మాణం సారథుల సమాచార సేకరణ కమిటీ సమావేశం విజయవంతంగా ముగిసింది. గత నెల 29వ తేదీ నుంచి 6 రోజుల పాటు సాగిన ఈ సుదీర్ఘ సమావేశంలో జిల్లాలోని 7 నియోజకవర్గాలకు చెందిన జనసేన కార్యవర్గ నాయకులు, ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జనసేన ప్రముఖ నేత మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి హాజరయ్యారు. దీనికి తప్పకుండా 29వ తేదీ నుంచి జనసేన పార్టీ నిర్మాణ సారథుల సమాచార సేకరణ కమిటీ ఆధ్వర్యంలో ఈ వారం రోజులు మొదలుగా 5 రోజులు ఇచ్చారు. తర్వాత 2 రోజులు ఎక్స్టెండ్ చేయడం జరిగింది. ఈ రోజుతోటి ఈ సేకరణ తీసుకోవటం ఈ రోజుతోటి ముగిస్తుంది. దాదాపు కమిటీలో నేను అబ్జర్వర్ ఉన్నాను. మిగతా కమిటీ అంతా కూడా 27 మంది ఉన్నారు. ఇక్కడ 10 గంటల నుంచి రాత్రి సాయంత్రం 6 దాకా మహిళలు అందరూ కూడా కష్టపడి మరి ఈ యొక్క సేకరణ చేయడం జరిగింది. వీళ్ళందరినీ కూడా అభినందిస్తా ఉన్నా. ఈ కమిటీ చేసినటువంటి దీనికి తప్పకుండా కమిటీకి సరైన ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని కూడా తెలియజేసుకుంటా ఉన్నా. మరి జిల్లాలో దాదాపు 1500 అప్లికేషన్స్ ఈరోజు రావటం జరిగింది. అవన్నీ కూడా రేపు సాయంత్రం లోపల హెడ్ ఆఫీస్కి పంపించడం జరుగుతుంది. దాని మీద వెరిఫికేషన్ చేసి ఎవరైతే కష్టపడి పనిచేస్తున్నారో వాళ్ళందరికీ కూడా పదవుల విషయంలో తగిన ప్రాధాన్యత జరుగుతుంది. పారదర్శకంగా చేయటం జరుగుతుంది. రేపు